మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు కొంత వయసు పెరిగిన వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులతో వయసుతో సంబంధం లేకుండా సఫర్ అవుతున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మేడం గారిని అడిగి ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి మెడికేషన్ అనేది ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మోకాళ్ళ నొప్పులతో చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది మోకాళ్ళ నొప్పులు అనేది. గతంలో 50+ చూసేవాళ్ళం, ఇప్పుడు 35-40+ కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం ఒకటే సమస్య అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మీరు అడిగినట్లే ఇదివరకు ఎప్పుడు 50-60s ఎక్కువ చూస్తుండేవాళ్ళం. సో వాళ్ళకి ఏంటంటే కాళ్ళు ఇలా వంకర్లు పోయి అలా కూడా విలేజ్లో కనపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఏమీ లేకుండానే 30sలోనే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. సో ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ముఖ్యంగా లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ పాయింట్. ఓకే, మోకాళ్ళ నొప్పులకు కూడా దానికి లింక్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ ఫామ్ అవుతుంది. అంటే బోన్స్ డెలికేట్ అయిపోతాయి, సున్నితం అయిపోతాయి, పొడి పొడిగా రాలిపోయేలాగా అయిపోతాయి. అంటే అందులో ఆయిల్ కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది. బోన్స్లో కూడా మనకి చాలా, మన శరీరంలో మెయిన్ ఎసెన్స్ అంతా, ఆయిల్ ఎసెన్స్ అంతా బోన్స్లో ఉంటుంది అనమాట. అక్కడ డ్రైనెస్ ఫామ్ అయ్యేసరికి ఈ బోన్స్ డ్రైగా అయిపోయి విరిగిపోయేలాగా, పగిలిపోయేలాగా, పొడి పొడిగా అయిపోయేలాగా ఆ టెండెన్సీ డెవలప్ అవుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ అధిక బరువు. జనరల్గా ఏంటంటే వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు సన్నగా ఉండాలని చాలా వరకు ఫుడ్ అవాయిడ్ చేసేస్తారు. పనికొచ్చి ఏమి తినరు, పనికిరానివన్నీ కూల్ డ్రింక్స్ తాగడం, లేకపోతే ఏదో సింపుల్గా 2 బిస్కెట్స్ తిని అట్లాగా టైం పాస్ చేస్తూ వెయిట్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వెయిట్ వరకు బాగుంటారు, 30s వరకు వెయిట్ చక్కగా చాలా స్లిమ్గా చాలా బాగుందనుకో. 30s తర్వాత వాళ్ళ బాడీలో ఒక రకమైనటువంటి చేంజెస్ వచ్చి తినకుండా ఉండలేరు అనమాట. అప్పుడు పిల్లలు పుట్టడం, ఇవన్నీ పిల్లలు పుట్టాక జనరల్గా ఆకలి ఎక్కువ వేస్తుంది, తినాలనిపిస్తుంటుంది కదా. సో అప్పుడు వాళ్ళు ఇంత ఒక స్పూన్ అన్నం తిన్నా కానీ 1 kg బరువు పెరిగిపోతారు. సడన్గా వెయిట్ పెరిగిపోయే టెండెన్సీ వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా నానా కష్టం. అప్పుడు ఆకలితో అప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ ఉండాలన్నా ఉండగలిగే వాళ్ళు, కటిక ఉపవాసం చేయాలన్నా చేయగలిగారు. 30s వరకు ఏదైనా చేయగలం కదా. 30s తర్వాత చేయలేరు. ఆకలి మండుకు వచ్చేస్తుంది, కడుపులో మంట వచ్చేస్తుంది. ఒక పక్కన పిల్లలు అల్లరి, పిల్లలకి అన్నీ చూసుకోవాలి, వాళ్ళ చదువులు, వాళ్ళకి తినిపించడం, ఇవన్నీ చాలా ఉంటాయి కదా తల్లిగా. ఇంకా ఆ టైంలో తిండిని ఆపటానికి వాళ్ళకి శరీరం మనసు 2 సహకరించి ఎక్కువ తినేస్తారు. దానివల్ల అధిక బరువు అనేది ప్రాబ్లం వస్తుంది. ఆ తినడం కూడా క్రేవింగ్ లాగా వచ్చేసి బయట నుంచి ఏయోటి తెప్పించేసుకుని తినేసేసేయడం, బయట తిండిని కంట్రోల్ చేసుకోలేరు అనమాట. ఉట్టి ఇంట్లో ఫుడ్ అయితే అంత వెయిట్ పెరగరు ఎవరైనా సరే, బయట ఫుడ్ తింటే మారిపోతుంది మొత్తం. సో దానివల్ల వెయిట్ గెయినింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల హెరిడిటరీగా కూడా ఉంటుంది. హెరిడిటరీగా అమ్మలకి వీళ్ళందరికీ మోకాళ్ళ అరిగిపోవడం అవన్నీ మదర్స్కి 60sలో స్టార్ట్ అయినాయి, వీళ్ళకి 30sలోనే స్టార్ట్ అయిపోతాయి అనమాట. మదర్స్ 60sలో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఏం చేయాలి, ఆపరేషన్ అంటున్నారు అని అప్పుడు అలా ఆలోచిస్తున్నాయి. ఈ లోపల వీళ్ళకి కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అందుచేత హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా మనం చూసుకోవాలి. అదే పనికి కొంతమంది జిమ్స్ ఎక్కువ చేసేస్తుంటారు, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ ఓవర్గా చేసేస్తారు. ఆ జిమ్ వాడు, ఆ ట్రైనర్ వద్దు ఇవన్నీ చేయొద్దన్నా సరే వీళ్ళు ఏంటంటే ఎక్కువ చేసేస్తే మంచిది కదా, బాగా రేపటికల్లా ఐశ్వర్యరాయలాగా అయిపోవాలి అని ఏదో అది, అందుకని ఎక్కువ చేసేద్దాం ఉంటారు. మా దగ్గర ట్రీట్మెంట్స్ కూడా వస్తుంటారు కదా, పంచకర్మ ట్రీట్మెంట్స్కి ఇంకా మసాజ్ చేయి, ఇంకా మసాజ్ చేయని థెరపిస్ట్ని తినేస్తూ ఉంటారు అనమాట. అంత చేస్తే మజిల్స్ డ్యామేజ్ అయిపోతాయి. అంత డీప్ మసాజ్ చేయడం వలన మజిల్స్ నలిగిపోయినట్టుగా అయిపోయి క్రష్ అయిపోతాయి అనమాట. అది ఆ ప్రాబ్లం వాళ్ళకి అర్థం కాదు. ఎక్కువ చేయించుకుంటే ఎక్కువ సన్నబడిపోతా ఉంటారు. అలాగే స్టీమ్ కూడా మా దగ్గర బాష్పస్పేదం అంటాం. స్టీమ్ బాక్స్లో జస్ట్ ఒక 10 to 12 minutes సరిపోతుంది. 25 minutes అయినా బయటికి రారు. స్టాఫ్ ఏమో కంట్రోల్ చేయలేరు. ప్రతిసారి నేను లోపలికి వెళ్ళి చూడడానికి అవ్వదు కదా. అసలు ఇక్కడ ఇలాగా లలాట బాగా ఉంటాయి, ఇక్కడ కొంచెం చెమట పెట్టిన వెంటనే స్టీమ్ పెట్టుకోకూడదు అనమాట. వాళ్ళు అది పట్టాక కూడా ఇంకా కారిపోయి ధార అలా కారిపోతూ ఉంటారు కృష్ణానది జలపాతం లాగా, అయినా సరే బయటికి రారు. అతివృష్టి లేదంటే అనావృష్టి, బాడీలో బోన్స్ అవి డెలికేట్ అయిపోతాయి అనమాట. సో మజిల్స్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఇవన్నీ తెలియదు. అంటే మనం ఏంటంటే ఎక్కువ చేస్తే మంచిది అనుకుంటాం, ఎక్కువ చేయడం వల్ల ఇవన్నీ అనర్థాలు అనమాట.
సో అలాంటి వాళ్ళకి కూడా ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్యూరింగ్ స్పోర్ట్స్ పీరియడ్, పీటీ ఉషా ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, చాలా మంచి డైనమిక్గా రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ చేస్తారు కదా. తర్వాత వాళ్ళు 40స్లోకి వచ్చేసరికి అన్నీ మానేసేసరికి మళ్ళీ వాళ్ళకి యాజ్ ఏ ఉమెన్ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ బాగా వచ్చేస్తాయి అనమాట. సో ప్రొఫెషనల్గా కూడా అలాగే టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ ఎక్కువసేపు నిలబడి ఉండాలి. నిలబడి ఉండడం వల్ల బోన్స్ మీద, మోకాళ్ళ మీద ఎక్కువ ఓవర్లోడ్ అయ్యి ఈ బరువంతా కూడా మోకాళ్ళ మీద పడడం వల్ల మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఏంటంటే చాలామంది పెయిన్ టాలరెన్స్ లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే ఎంత పెయిన్ ఉన్నా సరే గుట్టుగా పాపం భరించేస్తూ ఉంటారు, చెప్పరనమాట, ఇంట్లో వాళ్ళకి చెప్పరు. వాళ్ళు భరించి ఈ మోకాలు పూర్తిగా ముందు కుడికాలు జనరల్గా అరిగిపోతుంది, అరిగిపోయాక అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉండేటువంటి డీజనరేషన్ అంతా కిందకి వెళ్ళిపోయి యాంకిల్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే గుత్తి అంటాం కదా, కింద చీలమండ అంటాం కదా, చీలమండ కూడా ఎఫెక్ట్. చీలమండలు విపరీతమైన షూటింగ్ పెయిన్ వచ్చి ఇంతలా ఉన్న చీలమండ వాచిపోయాక అప్పుడు వాళ్ళు గమనిస్తారు. చాలా మంది మోకాలు కనపడదు కదా, కొంచెం ఒబేస్గా ఉంటారు, గబగబా ఏదో స్నానం చేసేస్తారు కదా, మోకాలు వాపుగా ఉందనేది కూడా నోటీస్ చేయకుండానే మోకాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసి మోకాళ్ళకి అది పాదాలకు స్ప్రెడ్ అయిపోద్ది. అప్పుడు పాదం మంచం నుంచి దిగేటప్పుడు నరకంలాగా లోపల పాదంలో నుంచి విపరీతమైన నొప్పి వచ్చేస్తారు, భయంకరంగా ఉంటుంది, ఆ నొప్పి భరించలేరు అసలు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఎడంకాలు కూడా ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోతుంది, ఆ కింద పాదం కూడా ఎఫెక్ట్ అవుద్ది. అప్పుడు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే మోకాలు రెండు వైపులు అరిగిపోయిందని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా మోకాళ్ళు అరిగిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే బయట సర్జరీ చెప్తే, సర్జరీ అంటే చాలామంది భయపడతారు, ఇష్టపడరు. అమ్మాయి సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమైనా వస్తాయేమని భయపడతారు. అయిపోయిన తర్వాత సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్లో ఉండాలంటే అందరికీ కుదరదు కదా. సో ఇవన్నీ ఇబ్బందులు. సో అందుచేత అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్స్లో సర్జరీ లేకుండా చాలా బాగా చక్కగా లోపల నుంచి మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సో సైనోవియల్ ఫ్లూయిడ్ ఎండిపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనమాట. మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యేలాగా మంచి ఆయుర్వేదిక్ లైన్స్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది వాళ్ళ ఓపికని బట్టి ఫస్ట్ ఒక 8 days కోర్స్ చేస్తే వాళ్ళ బాడీకి అది సెట్ అయిందా లేదా, దానివల్ల మార్పు ఉందా లేదా వాళ్ళే రియలైజ్ అవుతారు. ఆ తర్వాత సెకండ్ కోర్సెస్ అవి మల్టిప్లై చేస్తుంటారు అనమాట. జనరల్గా 20 days to 40 days ట్రీట్మెంట్ అవసరం ఎవరికైనా కానీ. కానీ నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఫస్ట్ వాళ్ళకి ఒక 8 days చేస్తే, అంటే అక్కడికి వెళ్ళి లక్షలు కడతారు, కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి ఇబ్బంది. ఇక్కడికి వచ్చేసరికి బిల్స్ చూసి ఇంకా గుండెలు వాదేసుకుంటారనమాట. అందుకని నా ఎక్స్పీరియన్స్ ఇన్ని వేల మందికి చేసి ఉంటాను కదా, పంచకర్మ లక్షల మంది చేశాను. వాళ్ళు అడిగితే మనం ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మనం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ని ట్రస్ట్ చేస్తారు, అది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం కాళ్ళు స్ట్రెంత్ వచ్చింది, పర్వాలేదు నిలబడగలుగుతున్నాను అని చెప్పి. అదే మనం ముందుగా 40 daysకి రావాల్సిందే, 60 days రావాల్సిందే బిల్ వేస్తే హడిలిపోయి ఇంకా వాళ్ళ ఆస్తి మొత్తం మనకు రాసి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు. అందుకని ఇంకా అవన్నీ మానేసి ఇలా 8 days కోర్స్, 15 days కోర్స్ తోటి వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది. ఇక్కడ తప్పించి ఇంకెక్కడికి వెళ్ళినా తగ్గదు అనేది అర్థమైపోతుంది అనమాట వాళ్ళకి. అప్పుడు సర్జరీ లేకుండా మన కోర్సెస్ని వాళ్ళంతా వాళ్ళు అడుగుతారు, అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎందుకంటే లోపల నుంచి మళ్ళీ జిగురు పట్టేలాగా చేస్తాం. దానివల్ల బోన్స్ లోను మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, నర్వ్స్ స్ట్రెంథెన్ అవుతాయి, మజిల్స్ కూడా స్ట్రెంత్ వస్తుంది అనమాట. మజిల్స్ కూడా డ్రై అయిపోయి, మజిల్స్ కూడా ఇంతలా వాచిపోయి వస్తారు మన దగ్గర. జస్ట్ ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకునేసరికి చాలా రిలాక్సేషన్ వస్తుంది. సో ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇంకా సర్జరీ అక్కర్లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ పంచకర్మ కోర్స్ జస్ట్ ఒక 5 days కోర్స్ అట్లా సింపుల్ కోర్సెస్ తీసుకుంటే చాలా బాగా ఇదైపోతుంది. మనకి ఇల్లంతా బూజులు పెట్టి భయంకరంగా ఉంటాయి, శిథిలం అయిపోతే ముందు బూజులన్నీ తులిపేసుకుంటా కొంచెం రిపేర్స్ చేయించుకుని పెయింట్స్ చేసుకుంటే ఎలాగో అలా ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ అనమాట. మొత్తం జాయింట్స్, బోన్స్, తర్వాత నర్వ్స్, మజిల్స్, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం అంత పని చేయక్కర్లేదు కదా, ఇంటికి జస్ట్ ఊడ్చి తడిబెట్టి పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది కదా. సేమ్ అట్లాగే ఒక 5 days కోర్స్ తీసుకున్నా లేకపోతే కొంచెం మెడిసిన్స్ వాడినా సరిపోతుంది. ఓకే మేడం, ఇలా మోకాళ్ళ నొప్పులు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయుర్వేదం అనేది మనకి సర్జరీ లేకుండా జరుగుతుంది. కాబట్టి సర్జరీ అంటే ఒక 3-4 months బెడ్ మీద ఉండాలి, మనకు ఒక పర్సన్ హెల్ప్ చేయాలి, అలాగే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, అలాగే డబ్బులు లక్షల్లోనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కంటే కూడా ఆయుర్వేదం తీసుకుంటే మనం త్వరగా రికవర్ అవడంతో పాటు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది, డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ చేసుకోవచ్చు, ప్రాణహాని లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.